పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో బాగా క్లారిటీగా ఉన్నారండి మీరు అన్ని విషయాలలో. ఇండస్ట్రీ అంటే లైఫ్ అన్ని జీవితం నేర్పించింది అనుకుంటా నాకు తెలిసి. ఆఫ్ కోర్స్ జీవితంలో పడ్డ కష్టాలు అవన్నీ నేర్పించుంటాయి. నేను నా పర్సనల్ లైఫ్ లో కూడా చాలా అనుభవించే వచ్చానండి. అదే, నేను సిల్వర్ స్పూన్ లో రాలేదు, చాలా లో లెవెల్ నుంచి నేను వచ్చాను. ఒక చిన్న చిన్న పెన్సిల్ పెన్ను మొత్తదానికి నేను చాలా ఫైట్ చేసుకుని వచ్చాను ఇన్ లైఫ్ లో. సో నాకు కష్టం అంటే ఏంటి తెలుసు, మనీ వాల్యూ ఏంటి తెలుసు, సహాయం అంటే ఏంటి తెలుసు, కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి తెలుసు. సో నేను ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ గా ఉండాలి అనుకుంటాను అంతే. ఎప్పుడైనా నా థాట్స్ అదే. ఏనో నాకు వచ్చింది, కొంతమంది యాటిట్యూడ్ చూపిస్తారు చూడండి, అది కూడా నాకు నచ్చదు. అంటే కొంతమంది ఇప్పుడు ఏమైందంటే ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో చూసి వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు నిలబెడతారు. వాళ్ళు 1 million ఫాలోవర్స్ ఉన్నారా, వాళ్ళకి 800 ఫాలోవర్స్ ఉన్నారా, 2 million ఫాలోవర్స్ అంట. అలాంటి వాళ్ళతో ఎక్కువ ఫోటో తీసుకోవడం, అలాంటితో ఎక్కువ మాట్లాడడం, అలాంటితో ఎక్కువ ఫ్రెండ్షిప్ తీసుకోవడం, అలాంటితో స్టేటస్ పెట్టడం అలా చేస్తారు. మనకి మీరు కూడా బాగా యాక్టివ్ ఉంటారు. ఉన్నాను కానీ ఇన్స్టానే మొత్తం అనేది చేసుకోలేదు. ఇప్పుడు అంతా దాంట్లోనే కదా రీల్స్. అయ్యో తిన్న ఫుడ్, తీసుకున్న ఫుడ్, ఒక బాటిల్, ఒక క్యాప్, ఏం పార్లర్కి వెళ్ళాను, ఎక్కడ మసాజ్ చేసుకున్నాను, ఎక్కడ పెడిక్యూర్ చేసుకున్నాను, ఎవరు హెయిర్ కోమింగ్ చేస్తున్నారు, మొత్తం పెడతారు. ఓకే పెట్టొచ్చు, ఒక లిమిటేషన్ ఉండాలి కదా. నేను పెడతా, నేను ఒక మంచి మేకప్ వేసుకుంటే, మంచి డ్రెస్ వేసుకుంటే, అవుట్ఫిట్ చూపించడానికి పెడతాను. అది కొలాబరేషన్ కి కొంతమంది కాస్ట్యూమ్ ఇస్తారు, ఓకే. కానీ తిన్న ఫుడ్, ఇంట్లో ఒక కాక్రోచ్ వస్తే ఆ కాక్రోచ్ చూసి భయపడడం, అదన్నీ మొత్తం పర్సనల్ లైఫ్ మొత్తం పెడతారు ఇన్స్టాలో. ఇంకొంతమంది ఆ ఇన్స్టాలో ఫాలోవర్స్ చూసుకొని ఫ్రెండ్షిప్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో చూసి ఫ్రెండ్షిప్ చేస్తారు. మీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా? ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే, అది కూడా యాక్టివ్ ఉన్నారా? ఇప్పుడు చాలా రోజులైంది యాక్టివ్ లేదు రోషన్ గారు, చేయాలి. సో రెవెన్యూ వస్తుంది బాగానే దాని మీద. బిఫోర్ ముందు వచ్చేది, ఇప్పుడు లేదు. ఓకే, ఎందుకు మీకు కావాలా షేరింగ్ అయినా? ఇస్తే ఇవ్వండి, లేకపోతే మీదే ఉంది కదా ఇంత పెద్ద యూట్యూబ్ ఛానల్లో. కదా ఎలా మీకు మరి ఇప్పుడు రెవెన్యూ అంటే ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్ గా చాలానే అవుతుంది. మీ మెయింటెనెన్స్ కావచ్చు, లేకపోతే మీరు ఫ్లైట్స్ అన్నారు, కార్స్, ఇవన్నీ ఎట్లా మరి? ఇప్పుడు మీరు అన్నారు లక్ ఒకటి అండ్ ఇంకొకటి ఇన్ఫ్లుయెన్స్ ఒకటి, గిమ్మిక్లు, ఈ 3 లేవు మరి. అంటే 3 లేకపోతే డబ్బు కూడా సంపాదించడం కష్టం అవుతుంది. లేదు, సర్వైవల్ కి ఎట్లా? అంటే ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. లేదు, ఇప్పుడు కూడా నాకు కొన్ని ఈవెంట్స్ వస్తాయి, చేస్తూనే ఉంటాను. ఈవెంట్స్ ఉంటాయి, సో ఈవెంట్స్ వెళ్తాను. బయటలో ఈవెంట్స్ పిలుస్తారు జనాలు, చాలా ప్రేమంగా బయటలో ఈవెంట్స్ యాజ్ ఎ గెస్ట్ గా. ఇప్పుడు కూడా నాకు జబర్దస్త్ యాంకర్ పేరు నుంచి పిలుస్తూనే ఉంటారు. నేను వెళ్తాను. ఇక్కడ తెలుగులో పిలుస్తారు, మొత్తం 2 రాష్ట్రాలు పిలుస్తారు. వెళ్తాను, అందరినీ ఎంటర్టైన్ చేస్తాను. ఏదో ఒకటి ఇంతవరకు దేవుడి దయ వల్ల బాగానే ఉంది, చూడాలి. సో ఎవ్రీ మంత్ ఎంత ఉంటుంది మీ మంత్ ఖర్చు? అంటే ఒక మంత్ కి మీ మెయింటెనెన్స్ కానీ, మీ కారు అంటే ఎట్లా, ఎంత ఉంటుంది మెయింటెనెన్స్ మీకు? 5 lakhs మంత్లీ? ఏం మాట్లాడుతున్నారండి, ఎక్కువ ఉంటుందా? అవునవును, 5 lakhs 5,000 లో కూడా బతకడం తెలుసు, 10,000 కూడా బతకడం తెలుసు. 5,000 కి ఇప్పుడేమొస్తుంది ఇంకా? ఏమో ఒక 50,000 ఉంటాయి మంత్లీ ఎక్స్పెన్స్ అంతే. 5 lakh అలా ఏం లేదండి, అంత ఎక్కువ, అంత పెద్దవాళ్ళు కాదు. మేకప్ కాస్ట్ చెప్తున్నారా 50,000? లేకపోతే మీ ఓవరాల్ 1 month కి చెప్తున్నారా? 1 month మనకు ఒక 30,000 to 40,000 ఉంటే మనం బతుకుతాం చాలు, అంతే. యాజ్ అన్ ఆర్టిస్ట్ నెమ్మదిగా బతుకోవచ్చు, అంతే. మరి సెలూన్స్ కి వెళ్ళాలి, పార్లర్ కి వెళ్ళాలి. అయ్యో పార్లర్ నేను మంత్లీ వన్స్ వెళ్తాను. వ్యాక్స్ చేయించుకోవాలి, మరి ఎన్ని ఉంటాయండి. లేదు, నెయిల్ పాలిష్లు, నెయిల్స్. అయ్యో అదని మనం పార్లర్ వెళ్ళి లేదు, హెయిర్ మనం రోజులో ఇంట్లోనే వాష్ చేసుకుంటాము. అలాంటి ఎక్కువ పార్లర్ గిల్లర్ ఏం మనం స్పెండ్ చేయము. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నది, అంతే, ఎక్కువ ఏం లేదు. ఓకే, మరి అందరూ చెప్తుంటారు బెంగళూరులో మైసూర్ ప్యాలెస్ లాగా ఉంటుంది సౌమ్య ఇల్లు, ఆ మెయింటెనెన్స్ వేరే లెవెల్. అయ్యో నా ఇల్లు టూరే చేయలేదు, ఇంకా హోమ్ టూరే చేయలేదు, అలా ఏం లేదు. నేను ఉండేది రెంట్ హౌస్ అండి. చేయలేదు? లేదు, నేను ఉండేది రెంట్ హౌస్ అండి. బెంగళూరు ప్యాలెస్? అయ్యో ఏం మాట్లాడుతారండి మీరు, నేను ఉన్నది ఒక చిన్న రెంట్ హౌస్ లో అండి, ఓన్ హౌస్ కూడా లేదు నాకు ఇంకా. బెంగళూరులో? అవును, బెంగళూరులోనే. ఓన్ ఇల్లే లేదు నా పేరులో, ఎక్కడ కూడా ఇల్లు లేదు, ఓన్ ఇల్లు లేదు. బెంగళూరులో ఒక రెంట్ హౌస్ లో ఉన్నాను అంతే. ఎందుకు ఇన్ని ఇయర్స్ నుంచి షోలు చేస్తున్నారు? ఎందుకు 1.5 years చేశాను అంతే. దాని ముందు సీరియల్ చేసేవాడు, సీరియల్లో నా కాస్ట్యూమ్స్, నా మంత్లీ ఖర్చులే అయిపోయింది. ఇంకా ఇక్కడ సేవింగ్ చేయాలి ఏం లేదు కదా. ఇంకా ఫ్యూచర్ లో ఏమారో మంచిగా ఉంటే చేసుకోవచ్చు, అంతే.